వశిష్ఠ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న చిత్రం విశ్వంబర. ఈ సినిమా ప్రారంభించి దాదాపు ఒక 3 సంవత్సరాలు అయిపోయిందండి. 3 సంవత్సరాలైనా ఈ సినిమా రిలీజ్కి ఎందుకు నోసుకోలేదో ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అంతేకాకుండా మెగాస్టార్ చిరంజీవి గారికి విశ్వంబర సినిమా ఇది ఒక కళాఖండం లాంటి సినిమా అని మెగాస్టార్ చిరంజీవి గారు చెప్తున్నారండి. మరి ఈ సినిమా లేట్ అవడానికి కారణం ఏంటంటే, కొన్నాళ్ళ క్రితం దాదాపు ఒక 2 సంవత్సరాల క్రితం ఈ సినిమాకి సంబంధించిన ఒక గ్లిమ్స్ అనేది విడుదలైందండి. ఈ గ్లిమ్స్ విడుదలైన తర్వాత సోషల్ మీడియాలో చాలా మంది పెదవి విరిశారనమాట. ఎందుకంటే ఈ గ్లిమ్స్లో అంతగా విజువల్ ఎఫెక్ట్స్ అనేది చాలా తక్కువ ఉన్నట్టు, లో క్వాలిటీలో ఈ సినిమాని తీశారా, మెగాస్టార్ చిరంజీవి సినిమా అంటే మేము ఎంతో ఊహించుకున్నాం, కానీ ఈ విజువల్స్ చూస్తూ ఉంటే చాలా లో క్వాలిటీలో ఈ సినిమాని తీశారేమని చెప్పి చాలా మంది సోషల్ మీడియాలో విమర్శించారండి. ఇలా విమర్శించడం కూడా ఈ సినిమాకి ఒక ప్లస్ పాయింట్ అయిందని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటున్నానంటే, అసలు ఈ సినిమా లేట్ అవ్వటానికి కారణం కూడా విఎఫ్ఎక్స్ వల్లే ఈ సినిమా అనేది లేట్ అయిందనమాట. ఎందుకు లేట్ అయిందో, ఈ సినిమా రిలీజ్ ఎప్పుడో ఈ వీడియోలో చెప్తా. మీరు ఈ వీడియోని మాత్రం చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. బింబిసారా దర్శకుడు వశిష్ఠ దర్శకత్వంలో వస్తున్న విశ్వంబర సినిమా ఇది ఒక సోషో ఫ్యాంటసీ సినిమా అన్నమాట. ఎప్పుడైతే చిరంజీవి గారికి వశిష్ఠ ఈ కథ వినిపించిందో చిరంజీవి గారు అప్పుడే చెప్పేశారండి. ఎందుకంటే అతనుకున్న అనుభవం అసంటది. ఇది ఒక ప్రతిష్టాత్మకమైన చిత్రం. 1990లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి, అప్పట్లో ఆ సినిమా రేపిన రికార్డు, సృష్టించిన రికార్డు, అసలు ఆ సినిమా ప్రతి ఒక్కరిని కూడా ఆకట్టుకుందనమాట. మరి చిరంజీవి గారికి బింబిసార దర్శకుడు వశిష్ఠ ఈ కథ వినిపించిన తర్వాత ఎందుకు ఈ కథ అంతలా నచ్చేసిందటంటే, జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి కథ ఇప్పటి వరకు అతనికి దొరకలేదటండి చిరంజీవి గారికి. ఎందుకంటే అతనికి ఒక కోరిక, ఒక్కో హీరోకి ఒక్కొక్క కోరిక అనేది ఉంటుందన్నమాట. మళ్ళీ నా సినీ జీవిత చరిత్రలో ఎప్పుడైనా జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి సినిమా ఏదన్నా ఉందా అంటే మరొక చిత్రం ఉంది అని చిరంజీవి గారు చెప్పుకోవటానికి ఎప్పుడు అలాంటి కథ దొరికిద్దని చెప్పి అప్పటి నుంచి ఇప్పటి వరకు దాదాపు 35 సంవత్సరాల కాంచి ఎదుగుతుండటండి అలాంటి కథ కోసం. కానీ ఎప్పుడైతే బింబిసార దర్శకుడు వశిష్ఠ ఈ కథ వినిపించిందో చిరంజీవి గారికి పిచ్చగా నచ్చేసిందటండి ఈ కథాంశం ఎలా ఉంటుందటంటే, అంటే సోషల్ మీడియాలో వచ్చే కథనాల ప్రకారంగా అయితే దాదాపు 14 లోకాలు, అంటే 14 లోకాలు ఉంటాయటండి. అంటే ఈ కథలో హీరోయిన్ త్రిష గారు చిరంజీవి సరసన నటిస్తున్నారన్నమాట. మరి ఏ కారణం చేతో త్రిష గారిని 14వ లోకంలోకి తీసుకెళ్లిపోతారటండి. 14వ లోకంలో తీసుకెళ్లిపోయిన తర్వాత ఒక సామాన్య మానవుడు ఏదైనా పక్క ఊర్లోకి వెళ్ళిందంటే తీసుకొని రావచ్చు, లేకపోతే పక్క జిల్లాకి వెళ్ళిందంటే తీసుకొని రావచ్చు, లేకపోతే పక్క రాష్ట్రంకి వెళ్ళిందంటే తీసుకొని రావచ్చు, లేకుంటే ఒకవేళ పక్క దేశంలో ఎక్కడైనా తీసుకెళ్లారంటే ఏదో ఒక ప్రయత్నం చేసి తీసుకొని రావచ్చు. కానీ ఇదేంటండి, 14వ లోకంలో హీరోయిన్ అక్కడెక్కడో ఉంచితే ఈ సంగతి చిరంజీవి గారికి ఎప్పుడైతే తెలిసిందో మరి ఏ విధంగా ప్రయత్నిస్తాడో, అతనికి ఏ విధమైన శక్తులు వస్తాయో, భూలోకం, ఇంద్రలోకం, రాక్షసలోకం, దేవలోకం, యమలోకం, ఇలాగా 14 లోకాలు దాటి 14వ లోకంలోకి వెళ్ళి మెగాస్టార్ చిరంజీవి త్రిషను ఏ విధంగా తీసుకొచ్చిండో ఈ కథ సారాంశం అన్నమాట. అసలు ఇంటా ఉంటేనే గూస్ బంప్స్ వచ్చేటట్టున్నాయి. ఎందుకంటే నాకు తెలిసి ఇలాంటి కథ ఎప్పుడు కూడా వినలేదండి. ఒక అద్భుతమైన కళాఖండంగా అసలు చిరంజీవి గారే భావిస్తున్నారంటే మరి ఈ కథలో ఉన్న బలం అసంటిదన్నమాట. అంతేకాకుండా ఇంతకు ముందు వచ్చిన ఈ సినిమాకి సంబంధించిన గ్లిమ్స్, ఆ గ్లిమ్స్ విజువల్ ఎఫెక్ట్స్ అనేది చాలా చెత్తగా ఉన్నాయి, చాలా లో క్వాలిటీలో ఉన్నాయి. మెగాస్టార్ చిరంజీవి గారి సినిమాకి ఇంత లో క్వాలిటీలో గ్రాఫిక్స్ అనేది ఎలా చేశారని చెప్పి సోషల్ మీడియాలో చాలా మంది విమర్శించిన తర్వాత చిరంజీవి గారికి కూడా చాలా అసంతృప్తి అనిపించిందట. ఎందుకంటే చిరంజీవి గారికో ఒక డ్రీమ్ ప్రాజెక్ట్, ఇది ఒక కోరిక, జగదేక వీరుడు అతిలోక సుందరి లాంటి ఒక అద్భుతమైన కళాఖండం, అలాంటి గొప్ప సినిమా ఇంకొకటి రావాలన్నదే చిరంజీవి గారి కోరిక. కాబట్టి చిరంజీవి గారు ఒక కఠినమైన నిర్ణయం తీసుకున్నారండి. ఎప్పుడైతే ఇలాంటి విమర్శలు వచ్చినాయో ఒక కఠినమైన నిర్ణయం అంటే, ఈ సినిమాకి ఎంత ఖర్చు అయినా పర్లే, ఎంత లేట్ అయినా పర్లే, నాకు ఇది ఒక డ్రీమ్ ప్రాజెక్ట్ లాంటిది. ఎంత ఖర్చు అయినా ఎంత లేట్ అయినా పర్లేదు, కానీ ఫారెన్కి సంబంధించిన టెక్నీషియన్స్ తీసుకొచ్చి మరి ఈ సినిమా విఎఫ్ఎక్స్ అనేది అద్భుతంగా ఉండాలన్న ఉద్దేశంతో మెగాస్టార్ చిరంజీవి 2023లో ప్రారంభమైన ఈ సినిమా 2025 సంక్రాంతి కానుకగా విడుదల చేయాలనుకున్నారు. కానీ ఈ గ్లిమ్స్ అనేది అసంతృప్తిగా ఉండటం వల్ల ఈ లేటుకు కారణమైందనమాట. అయితే నాకు తెలిసినంత వరకు జగదేక వీరుడు అతిలోక సుందరి
ఎన్ని రికార్డు సృష్టించిందో తెలవని వాళ్ళకు చెప్పాలన్న ఉద్దేశంతోనే నేను చెప్తున్నానండి. జగదేక వీరుడు అతిలోక సుందరి దాదాపు 2 కోట్లతోని అప్పట్లో ఆ సినిమా స్టార్ట్ చేశారండి. ఓన్లీ 2 కోట్లు. అంటే 2 కోట్లు అంటే ఒక అగ్ర హీరోకి అది ఒక భారీ ప్రాజెక్ట్ అన్నమాట. 2 కోట్ల రూపాయలు అంటే అప్పట్లో ఆషామాషా కాదనమాట. అయితే ఈ సినిమాకి 2 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టిన నిర్మాత అప్పటికే అతను ఆస్తులు మొత్తం కూడా అమ్ముకొని ఆ సినిమాకి పెట్టేసిందండి. అంటే ఆ కథ పైన ఉన్న నమ్మకం అసంటిది అనమాట. సో ఈ లోపుగా సినిమా మొత్తం పూర్తయిపోయింది. అత్యద్భుతంగా సినిమా అనేది వచ్చింది. కానీ ఇక థియేటర్లోకి రిలీజ్ చేద్దాం అనుకునే సమయంలో విపరీతమైన గాలులు, విపరీతమైన వానలు, విపరీతమైన తుఫాన్లు అన్నమాట. దాదాపు నాకు తెలిసినంత వరకు 11 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా, అప్పుడు ఆంధ్ర తెలంగాణ అంటూ ఏం లేదు, ఒక ఆంధ్ర మాత్రమే మొత్తం కలిసి ఉంది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా ఇతర రాష్ట్రాలలో కూడా మనిషి బయటికి వచ్చే పరిస్థితి లేదనమాట. ఒకవేళ బయటికి వచ్చినా పక్క ఊర్లోకి వెళ్దామన్నా కానీ దారులు లేవు. చెరువులే గోదావరులు అయిపోయిన విధంగా ఎక్కడికక్కడ దారులు మొత్తం బంద్ అయిపోయినాయి అనమాట. అయితే ఈ సినిమా పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావండి. ఎందుకంటానంటే నిర్మాత అతని ఆస్తుపాస్తులు మొత్తం కూడా ఈ సినిమాకి పెట్టేసిండు. జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకి. ఒకవేళ ఈ సినిమా కానీ అనుకున్నది అనుకున్నట్టుగా సినిమా అయితే బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలే కానీ థియేటర్లోకి ఈ సినిమా వస్తే ఈ సినిమా చూడటానికి జనాలు వచ్చే పరిస్థితి లేదన్నమాట. టెన్షన్తో నలిగిపోతుండు నిర్మాత. చివరకు ఈ సినిమా రిలీజ్ అయ్యే సమయం డేటు వచ్చేసిందండి. కానీ ఈ డేట్ అనేది వచ్చినా కానీ వానలు అనేది ఆగలేదన్నమాట. ముఖ్యంగా జగదేక వీరుడు అతిలోక సుందరి సినిమాకు వచ్చిన ఇబ్బందులు ఏంటంటే అసలు సినిమా థియేటర్లోకి జనాలు వస్తారో లేదో తర్వాత సంగతి, కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్లకి ఈ సినిమా బాక్సులు, ఈ రీల్స్ పంపిద్దామంటే దారులు లేవన్నమాట. మరి ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎట్లాగా ఈ థియేటర్లోకి ఈ బాక్సులు పంపించాలి? ఒకవేళ బాక్సులు పంపించడమే పెద్ద టాస్క్ అయితే బాక్సులు ఎట్లా ఒకవేళ పంపిస్తే థియేటర్లోకి జనాలు వస్తారో రారో తెలియదు అనమాట. అంత క్లిష్ట పరిస్థితి. ఈ సినిమాకి వచ్చిన ఇబ్బందులు అన్నీ ఇన్ని కావండి. చివరకు ఏం చేశారు తెలుసా? ఎలాగా ఈ బాక్సులు అనేది పంపించారంటే దాదాపు ఒక 80% థియేటర్లకు కూడా ఈ బాక్సులు వెళ్ళడానికి దారలేదండి. కొన్ని వాటిని పడవల మీద అవతలకు పంపించారనమాట. అంతేకాకుండా లాంచీల మీద, పడవల మీద, బోట్ల మీద మరికొన్ని ఈ సినిమాకు సంబంధించిన బాక్సుల్ని ఏ విధంగా పంపించారంటే హెలికాప్టర్ ద్వారా పంపించారండి. అంటే ఈ సినిమా పడ్డ కష్టాలు అన్నీ ఇన్ని కావండి. ఇంకొకటి ఏంటంటే ఈ సినిమాకు సంబంధించిన నిర్మాత ఒకవేళ ఈ సినిమా కానీ జనాలు రాక కలెక్షన్లు రాకపోతే అప్పట్లో నాకు తెలిసి 2 కోట్లంటే 200 కోట్ల రూపాయల కింద లెక్క అన్నమాట. ఏది 35 సంవత్సరాల క్రితమే 2 కోట్ల బడ్జెట్తో తీశారు. ఎట్లాగైతేనే ప్రతి ఒక్క థియేటర్కి సమయానికి అందుకున్నాయండి బాక్సులు. కానీ జనాలు వస్తారా రారా అనే టెన్షన్ ఉందన్నమాట. ఎప్పుడైతే ఫస్ట్ మార్నింగ్ షో సమయం అయిందో ఆ సమయానికి ముందే దాదాపు 7 గంటల సమయంలో, ఉదయం 7 గంటల సమయంలో ఇక గోదావరి కావచ్చు, వాగులు కావచ్చు, చెరువులు కావచ్చు, వరదలు కావచ్చు, వంకలు కావచ్చు, డొంకలు కావచ్చు, ఏదైనా సరే చిరంజీవి గారిని అభిమానించే అభిమానులు, ఫ్యాన్స్ ఇక ఆగలేదండి. వాళ్ళని ఆపటానికి ఆ ప్రకృతి వల్లే కాలేదన్నమాట. వాళ్ళకు అందుబాటులో ఉన్న పడవల మీద, తెప్పల మీద, లాంచీల మీద కొంతమంది అయితే ఈత కొట్టుకొని మరీ కూడా గోదావరి, వాగులు, వంకలు ఇవన్నీ కూడా దాటి థియేటర్ అయితే ఎక్కడైతే ఉందో ఆ థియేటర్లోకి వచ్చేసారండి జనాలు. చివరిగా నాకున్న అనుభవం ఈ సందర్భంగా మీకు చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే జగదేక వీరుడు అతిలోక సుందరి నేను మ్యాట్నీకి వెళ్ళా. నాకప్పుడు 10 సంవత్సరాల వయసు. ఎప్పుడైతే ఆ సినిమా నడుస్తూనే ఉంది, మేము థియేటర్లోనే ఉన్నాం. ఆ థియేటర్ చుట్టూ కూడా, అంటే నేను ఎప్పుడైతే టికెట్ తీసుకొని లోనకి వెళ్ళానో చుట్టూ గోదావరి వచ్చేసింది. థియేటర్ మధ్యలో ఉంది, చుట్టూ గోదావరి ఉందన్నమాట. అయినా సరే లెక్క చేయకుండా మేము సినిమా చూస్తూనే ఉన్నాం. ప్రతి ఒక్కరు కూడా ఒక్కరు కదలటాలా. చివరికి ఏం జరిగిందంటే థియేటర్లోకి కాళ్ళ కిందకు కూడా నీళ్ళు వచ్చేసాయి అనమాట. సినిమా అవుట్ బిల్లు కానే కాలేదు, కాళ్ళ కిందకి నీళ్ళు వచ్చేసాయి. దాదాపు మోకాళ్ళ లోతుల్లో ఆ సినిమా చూశారండి ప్రతి ఒక్కరు కూడా. ఈ సంఘటన నేను ఉన్న ఊర్లోనే కాకుండా చాలా ఊర్లలో, చాలా గ్రామాలలో, చాలా సిటీలలో కూడా ఇలాంటి పరిస్థితి ఎదురైందనమాట. కొన్ని చోట్ల గోదావరి లేని కాడ కూడా డ్రైనేజీలు ఎంబటి చెరువులు పొంగి కూడా థియేటర్లు పట్టేసాయండి. ఆ పరిస్థితిలో కూడా కలెక్షన్లు అనేది మామూలుగా రాలేదండి. 2 కోట్ల రూపాయల బడ్జెట్ ఈ సినిమాకి పెడితే దాదాపు 15 కోట్ల రూపాయల కలెక్షన్ చేసిందనమాట. అంటే ఇది ఒక చరిత్రను సృష్టించిన సినిమా జగదేక వీరుడు అతిలోక సుందరి. అలాంటి సినిమా చిరంజీవి గారి లైఫ్లో మరొకటి రావాలన్న ఉద్దేశంతోనే ఈ కథను ఎన్నుకున్నాడండి చిరంజీవి గారు. వశిష్ఠ దర్శకత్వంలో వస్తుందా, మెగాస్టార్ చిరంజీవి గారు నటిస్తుందా, విశ్వంబర సినిమా అలాంటి రికార్డు సృష్టించాలన్నదే చిరంజీవి గారి ధ్యేయంగా కనిపిస్తుంది అనమాట. అందుకనే
ఎంత ఖర్చు అయినా పర్లేదు, ఎంత లేట్ అయినా పర్లేదు, ఈ సినిమా అనేది ఫారెన్కి సంబంధించిన టెక్నీషియన్స్ తీసుకొచ్చి విజువల్స్ ఎఫెక్ట్స్ అనేది ప్రతి ఒక్కరిని కూడా ముగ్ధులు చేసే విధంగా అద్భుతమైన విజువల్స్ ఎఫెక్ట్స్తోనే ఈ చిత్రం చిత్రీకరించాలన్న ఉద్దేశంతోనే మెగాస్టార్ చిరంజీవి గారు ఈ నిర్ణయం తీసుకున్నారండి. అంటే ఇంత లేట్ అయినా పర్లేదు, ఈ సినిమా అనేది అత్యద్భుతంగా రావాలన్న ఉద్దేశంతోనే ఈ సినిమా అనేది తీశారు. ఇంకా కొన్ని రోజులలో ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ అనేది వస్తూ ఉంటాయి. అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన రిలీజ్ డేట్ అనేది జూలై నెల 10వ తారీఖున ఈ సినిమా రిలీజ్ కాబోతుంది అని. ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత మెగాస్టార్ చిరంజీవి గారు ఊచకోత అంటే కలెక్షన్ల ఊచకోత అనేది మామూలుగా ఉండదన్నమాట. చాలా మంది మా వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే దయచేసి మీరు మమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మమ్మల్ని ఎంకరేజ్ చేసేందుకు ఈ వీడియోపై ఒక లైక్ చేయండి, మీ అమూల్యమైన కామెంట్ తెలుపుతారని చెప్పి కోరుకుంటూ మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తా. థ్యాంక్ యూ.